మనం రిబ్బన్ చేప అంటాం, వీటిని మనం రిబ్బన్ చేప అంటాం, మామూలుగా చావడాయిలు అంటామండి. ఇవి ఎండి చేపలు, మనం ఇట్లా ఎలుపుగా ఉంటాయి చేపలు. ఇవి పచ్చి చేపలు తెచ్చానండి ఈరోజు. ఇవైతే తినాలనిపించింది, అంటే పచ్చి చేప ఎట్లుంటుందో చూద్దామండి. వాళ్ళకి ఎప్పుడు తినలేదు, చూపినాం. పచ్చి చేప ఎప్పుడు తినలేదు. ఇది ఎండి చేపలే తిన్నాం కానీ పచ్చి చేపలు తినలేదు. కానీ ఈరోజు ఎట్లుంటుందో ఈ చేప చూద్దామని తీసుకొచ్చానండి నేను. ఇవి పచ్చి చేప వండుదామని చెప్పి తీసుకొచ్చాను నేను. ఇవి 1 కేజీ తెచ్చానండి. చూద్దాం ఇవాళ ఈ టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం. పచ్చి చేప అయితే నేను ఇంతవరకు తెలియదు. ఎండు చేపలు ఓన్లీ ఎండు చేపలే నేను తిన్నాను. ఇవి క్లీన్ చేద్దాం. ఇది ఒక వీడియో పెడతా కానీ ఇలా అంటే ఆ తెలుపు అనేది పోతుందండి. చక్కగా శుభ్రంగా మనం ఇట్లా అంటే ఇట్లా ఇట్లా అంటే ఆ తెలుపు అనేది అసలు చేపే తెల్లగా ఉంది. ఇట్లా వెళ్ళిపోతుంది చూడు, ఎండి కలర్లో ఉంది. చూడు చక్కగా పోయింది. చూడండి చేప కూడా తెల్లగా ఉంది. ఆ పైన పొట్టు అంతా పోయింది. నువ్వు అంతా చూడు, ముళ్ళంతా కనిపిస్తుంది. ఇది ఉప్పు చేప మంచిదేనా? మంచి చప్పటి చేప, పచ్చి చేప కదా. చేప అవి వేరే ఉంటాయి, ఎండు చేపలు. మంచిగా వాటర్ దిప్పేసి కొంచెం మంచిగా మళ్ళీ మనం కలిపినాం అనుకో శుభ్రంగా పడుతుంది. ఉప్పు పడితే కానీ రుద్దకానుకుంటుంది. కొద్దిగా ఎక్కువసేపే కడుక్కోవాలండి మనం. ఇది ఉప్పేస్తే ఇంకా కొంచెం కొద్ది గొప్ప ఏమన్నా ఉన్నా పోద్ది. తలకాయ కొంచెం కోసి మనం ఉంచితే మొత్తం వస్తుంది. ఒకటే పేగు ఉంది దీనికి, శుభ్రంగా వస్తుంది. ఫస్ట్ తలకాయ కొద్దాం. ఇక చూడండి ఎట్లా వస్తుందో. ఏముందో దీని కడుపులో లావు ఉంది, చూద్దాం.
పెద్దగా ఉంది కదా చేప. చేపలో చేప ఉంది. ఇగో చూడు, ఇగో చేపలు అన్నీ అవే చేపలు మింగేసింది. ఇగో అయ్యో చాలా ఉన్నాయి. అగో చూడు 3 చేపలు ఉన్నాయి. ఇగో ఇదొక చేప, ఇదొక చేప. చూడు ఎన్ని చేపలు. ఇదొక చేప, ఇదొక చేప. కాదండి, ఇది ఒకటే చేప 4 ముక్కలుగా మింగింది. చూడండి ఇదిగో, ఇది ఒకటే చేప. ఇది చూడు, ఇది తల భాగం, ఇది నడుము, ఇది పొట్ట భాగం, ఇది చివరి భాగం, ఇది ఇంకా తోక చివరి భాగం. చూడండి ఇగో చూడండి, ఈ చేప మింగిందండి. ఇవి ఇవి ఏమరా ఇచ్చుకుంటుంది చేపని. చేప తింటాయి మరి, చేపలే తింటాయి. చూడు అంత పెద్ద చేపలు కట్ చేసుకొని 4 ముక్కలుగా మింగింది. అది ఎంత తెలివి ఉందో చూడు చేపల కాడ. కడుపులో ఏంది అది అంతలా ఉందని చెప్పి తీసాను నేను. అరగను కూడా అది కదా, అది బాగా అరకనే చచ్చిపోయింది. చచ్చిపోలే, బాగానే ఉన్నాయి. అవి రోజు అలవాటే వాటికి తింటాం. అవి మరి అవి తినే ఆహారమే అది కదా. పాసి చేప పిల్లల్ని, రొయ్య పిల్లల్ని అవి తింటాయి. అవి బూడిద పూసినట్టున్నాయండి చేపలు. ఇలా చేస్తున్నా కదండి. కొంచెం ఉప్పేసి బాగా రుద్దానంటే మొత్తం వద్దండి. ఇంకా ముందేమో చూద్దాం ఇందులో. ఇదిగో బంగారం ఏమన్నా వచ్చింటే బాగుంది. మా అమ్మాయికి బంగారం దొరకాలంటండి. ఇందులో బంగారం ఎండి వస్తే బాగుండేది అంటుంది. బంగారం ఎండి మింగుతాయా? మింగితే చచ్చిపోతాయి. ఒక పక్క పెడదాం, తడిస్తే వాసన వచ్చింది. కడుగుతుంటేనే ఇవి ఎంత గలీజుగా ఉన్నాయో ఇవి. మనము ఈ గలీజ్ అంతా పోయిందాక 2 సార్లు 3 సార్లు కడుక్కున్నాక మళ్ళీ ఉప్పేసి 2 సార్లు 3 సార్లు మనం నీట్గా కడుక్కోవాలి. రుద్దాలి కాసేపు కిందేసి. మనం రుద్దే అవసరం లేదు, ఇలా కడుగుతుంటేనే పోతుంది. చూడండి ఇదంతా. ఒక మెరిసిద్ది చూడు, ఒక నీళ్ళ మీద నూనె పడితే ఎట్ట మెరిసిద్దో అట్ట మెరుస్తుంది ఇది. ఇది ఒక వీడియో పెడతాను ఇంతవరకు. చూడండి ఎంత బాగున్నాయి, గట్టిగా బాగున్నాయండి ముక్కలు అయితే. కానీ వాసన మటుకు మంచిగా గడుపుకుంటే వాసన అనేది ఉంటుందండి చేప. కానీ ముళ్ళేం లేదండి, నాకేం గుచ్చుకోవట్లేదు. ఎండు చేపలే బాగా టేస్ట్ ఉంటాయి. పచ్చి చేపలు కూడా బాగానే ఉంటాయి. గిన్నెలో కనపడట్లా అట్లా మెరిసిపోతున్నాయి, ఎండి మెరిసినట్టు మెరుస్తున్నాయి. అసలు ముక్కలు కాని రావట్లా.
రోజుకు 3 సార్లు కడిగానండి, అయినా వస్తానే ఉంది. మూడు సార్లు, 4వసారి అయినా మనకు అది అనేది ఏదైనా నీట్గా ఉండాలి, తెల్లగా ఉండాలి నీళ్ళు పోసిన ముక్కలు. అప్పుడు దాకా ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు మనం కడుగుతానే ఉండాలి చేపలు. ఓకే, ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి. ఇక చూడండి ఇంత బాగా వచ్చినాయి ముక్కలు. ఎనిమిది సార్లు కడిగానండి బాగా చక్కగా. ముక్క అనేది 8 సార్లు కడిగా బాగా. చెప్పు. చేపలు ఫ్రై చేస్తున్నానండి. నీట్గా కడుక్కున్నా, ఏం లేదు. ట్రై చేస్తున్నానండి, ఒకవేళ కలుసుకుంటున్నాయా వస్తున్నాయా అని. వస్తున్నాయండి బాగానే. మనకు కొంచెం నూనెలో వేగితే చాలు, ఆ తర్వాత ఇంకా నేను చేస్తా కూర. ఓకే అండి, బాగానే వస్తున్నాయి. ఫ్రై చేసి కూర వండుతుంది అయ్యి.
కదలేకుండా మనం మామూలు కారం అండి. ఇదైతే ఎర్రమిరకాయల కారం అండి. అల్లం పేస్టు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తీసుకున్నాను, పులుసు తీసుకాను. కర్రీ రెడీ అయిందండి. చేపల కూర చూడండి. రెడీ అయిపోయిందండి. బాగా ఉడికిపోయింది. అంతేనండి, చావడాయి చేప కర్రీ రెడీ. ఓకే.